అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద తిలక్ వర్మ అనే పేరు మారుమోగిపోతుంది. నిజానికి ఈయనేమి కొత్త కాదు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. 2022 ఐపీఎల్ ఆడాడు, 2023 ఐపీఎల్ ఆడాడు, ఈవెన్ 2024లో ఆయన 2020 ఇంటర్నేషనల్లో సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ కూడా చేశాడు. 56 బంతుల్లో 107 పరుగులు చేశాడు. అప్పుడు కంటే ఇప్పుడు తిలక్ వర్మ పేరు మారుమోగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఫైనల్లో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత తిలక్ వర్మ చివరి వరకు క్రీజులో నిలబడి చాలా ఓపిక్గా ఆడుతూ లూజ్ బాల్స్ని షాట్లు కొట్టి రన్ రేట్ పడిపోకుండా చూసి చాలా జాగ్రత్తగా జట్టుని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే 3 కీలక వికెట్లు పడిపోయాయి. సో తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ మీద నమ్మకం పూర్తిగా పెట్టుకునే పరిస్థితి లేదు. సో తిలక్ వర్మ ఒకవైపు క్రీజులో ఉంటూ అటువైపు సంజు శాంసన్తో కాసేపు, ఆ తర్వాత శివం దుబే దూకుడుగానే ఆడి కొంతవరకు వీళ్ళిద్దరు సపోర్ట్తో గెలిపించాడు అనమాట. సో అందుకని ఇప్పుడు తిలక్ వర్మ హీరో అయిపోయాడు, నేషనల్ హీరో. సో అతను మన తెలుగు వ్యక్తి, అచ్చమైన తెలుగు వ్యక్తి. వాళ్ళది యాక్చువల్లీ ఒకప్పుడు భీమవరం దగ్గర ఎక్కడో అంటారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల వాళ్ళు, కానీ వాళ్ళ పూర్వీకులు హైదరాబాద్ వలస వెళ్ళిపోయారు. సో నంబూరి తిలక్ వర్మ అతని పూర్తి పేరు. వాళ్ళ తండ్రి పేరు నాగరాజు, నంబూరి నాగరాజు. తల్లి పేరు గాయత్రీదేవి. ఇతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పేరు తరుణ్ వర్మ. సో వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లోని చందానగర్లో ఉంటారనమాట. తండ్రి నాగరాజు ఒక రకంగా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఎలక్ట్రీషియన్, ఆయన ఎలక్ట్రికల్ వర్క్స్ అయ్యి కాంట్రాక్టర్ దగ్గర ఎలక్ట్రికల్ పనులు అయ్యి చేస్తూ ఉంటాడు. సో అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సాధారణ లైఫ్ స్టైల్ మాత్రమే. అయితే చిన్నప్పటి నుంచి మనకి రెగ్యులర్గా ఇంత స్థాయి క్రికెట్ ఆడారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి టాలెంట్ ఉంటుంది కదా. ఆ టాలెంట్ని గుర్తించి దానికి పదును పెట్టడం ఇంపార్టెంట్, సరైన టైంలో గుర్తించి. సో ఇక్కడ కూడా అదే జరిగింది. తిలక్ వర్మ వయసు 9-10 ఏళ్ళు వచ్చేసరికి అతను క్రికెట్కి బాగా ఇంట్రెస్ట్ ఉండడం, సో మంచి టైమింగ్ ఉన్న షాట్లు ఆడుతుండడంతో అతని కోచ్ సలీం బాయష్, తిలక్ వర్మ కోచ్, ఆయన హైదరాబాద్ ఆ ప్రాంతంలోనే లేగలా క్రికెట్ అకాడమీ అని నిర్వహిస్తూ ఉంటాడనమాట. సో ఆయన ఆ అకాడమీ ఆయిందే. సో దాంతో తిలక్ వర్మలో ఉన్న టాలెంట్ గుర్తించి సరదాగా ఆ కుర్రాన్ని అకాడమీలో జాయిన్ చేద్దామని ఫాదర్ తీసుకువెళ్ళారు. కానీ అక్కడ ఫీజులు అవి ఎక్కువ ఉండడంతో జాయిన్ చేయకూడదని వెనక్కి వచ్చేసాడు, మనం ఇది భరించలేమో అని. కానీ తిలక్ వర్మ కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం, వెళ్తానని పట్టుపట్టడం, పనిలో పనిగా ఆ కోచ్ కూడా ఇతనిలో ఉన్న టాలెంట్ని గుర్తించడం. అప్పుడు నేను ఇంకా ఫ్రీగా కోచింగ్ ఇస్తాను, అవసరమైతే నేనే ఇంటికి వచ్చి తీసుకువెళ్తాను అని అక్కడ కోచ్ ఒక పెద్ద ప్రామిస్ చేశాడు. ఒక రకంగా తిలక్ వర్మకి లైఫ్ ఇచ్చింది, ఈ స్థానంలో ఈ స్థాయిలో నిలబెట్టింది అతను కోచ్ అనుకోవచ్చు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, తండ్రి కష్టం, దాంతోపాటు కోచ్ త్యాగం. ఒక రకంగా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా కోచింగ్ ఇస్తూ వాళ్ళ అకాడమీ నుంచి వాళ్ళ ఇల్లు రానుబోను 40 కిలోమీటర్లు అయితే బండి మీద వెళ్ళి అతన్ని తీసుకొచ్చి మళ్ళీ దింపడం, అలా చేశాడు అతను. పొద్దున్నే 4-4:30 కల్లా ప్రాక్టీస్కి తీసుకొచ్చేవాడు. సెలవు రోజుల్లో అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీసే ఉండేది, ట్రైనింగ్ ఉండేది అనమాట. విపరీతమైన ట్రైనింగ్. ఎందుకంటే చిన్నతనం నుంచి అతనిలో టైమింగు, ఫుట్వర్క్ అంతా చూశాడు. ఖచ్చితంగా టాలెంట్ ఉందని గుర్తించాడు కోచ్. అంటే ఎక్కడైనా సరే సచిన్ లాంటి వాళ్ళైనా, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళైనా ఎవరైనా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని సానబట్టే ట్రైనర్ ఒకరు ఉండాలి. ఆ ట్రైనరు, ఆ కోచే ఇతను సలీం బాయష్ అనమాట. చిన్నతనంలోనే తిలక్ వర్మని ఎంకరేజ్ చేస్తూ, సో ఒకనొక సందర్భంలో అంటే సరిగ్గా నిద్ర లేకపోతే అతను బండి మీద కూర్చుంటూనే నిద్రపోయేవాడంట. ఆ కిట్ ఒకటి వెనక్కి పెట్టుకొని ఆ కోచ్ని ముందుకు ఇలా పట్టుకొని బండి మీద కూర్చుంటూ నిద్రపోయేవాడంట దారిలో, అంటే నిద్ర సరిపోక. సో అలా నిద్రపోతున్నాడు, ఇబ్బందిగా ఉందని చెప్పి మధ్యలో బండి ఆపి రోడ్డు పక్కన ఆపి మొహం కడుక్కొని వెళ్ళేవాడు అనమాట. సో అలా అవన్నీ కష్టాలు పడి మొత్తానికి ఫస్ట్ టైం 2018-19 ఆ టైంలో రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. అప్పటికి అతని వయసు 16 ఏళ్ళు మాత్రమే. 2018-19 రంజీ ట్రోఫీలో కాస్త బాగానే ఆడడంతో 2020లో అండర్-19 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. అండర్-19 వరల్డ్ కప్లో పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేశాడు. దాంతో 2022 ఐపీఎల్లో
ఆడాడు. 2023 ఐపీఎల్లో ఆడాడు. 2023 ఐపీఎల్తో అంత ముద్ర వేయలేదు కానీ, అంటే ముంబై ఇండియన్స్ తరపున ఆడినట్టున్నాడు. 2024 ఐపీఎల్ వచ్చేసరికి మాత్రం దాదాపుగా 1,70,00,000 కొన్నారు అతన్ని. 416 రన్స్ చేసి ముంబై ఆ టీంలో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్గా ఉన్నాడనమాట. సో దాంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి, బీసీసీఐ పెద్దల దృష్టి, సెలెక్టర్ల దృష్టి ఆకర్షించాడు. ఆ టైంలోనే అతన్ని ఇంటర్నేషనల్ కూడా నిజానికి అతను 2023లోనే వెస్టిండీస్ టూర్కి ఎంపికయ్యాడు. వెస్టిండీస్తో టెస్టులు కాదు, వన్డేలు అండ్ 2020 మ్యాచ్లు ఆడాడు. ఒక వన్డే మ్యాచ్ ఆడినట్టున్నాడు, 39 రన్స్ చేశాడనమాట. ఫస్ట్ 2020 మ్యాచ్ 39 రన్స్ చేశాడు. ఆ తర్వాత వన్డే కూడా ఆడాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరమై 2024 ఐపీఎల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, 2025 ఐపీఎల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో మళ్ళీ అతన్ని ఆసియా కప్ టీంలోకి తీసుకున్నారు. ఇక్కడ సరైన అవకాశం వచ్చింది, నిరూపించుకున్నాడు. సో మన అచ్చమైన తెలుగు కుర్రాడు ఈయన. అంటే గోల్డెన్ స్పూన్ కాదు, సిల్వర్ స్పూను కాదు. క్రికెటర్లలో చాలామందికి చాలా ఇంట్రెస్ట్ స్టోరీలు ఉంటాయి. మనం చెప్పుకోవాలి కానీ, వాళ్ళ స్టోరీ స్టడీ చేయాలి కానీ, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఉంటాయి. అంటే మనం అనుకుంటాం డబ్బులు ఉండాలి, ఆ స్థాయికి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి, లాబింగ్లు ఉండాలి, పైరువీలు ఉండాలి అని. లాబింగ్లు పైరువీలు ఒకప్పుడు క్రికెట్ జట్టు ఎంపిక చేయాలంటే, కానీ ఇప్పుడు కాదు. టాలెంట్కి పెద్దపీట వేస్తున్నారు నిజంగా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఏముంది రికమెండేషన్లు ఉంటే చాలు, పైరువీలు ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు అని. నిజంగా డబ్బులు, పైరువీలు ఇవన్నీ ఉంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ అబ్బాయి అర్జున్ టెండూల్కర్ ఈ పాటి నేషనల్ క్రికెట్ టీంలో, ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ఉండేవాడుగా. అలాగే సునీల్ గవాస్కర్ కొడుకు రోషన్ గవాస్కర్ ఏదో పేరుంది, 4-5 వన్డేలు ఆడాడు అప్పట్లో, ఎప్పుడు 12 ఏళ్ల కిందట. ఆ తర్వాత అతనిలో పనికిరాడని చెప్పి పక్కన పెట్టేశారు, సెలెక్ట్ చేయలేదు మళ్ళీ. అంటే నాకు తెలిసి క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడానికి మాత్రం నేను అనుకోవడం పైరువీలు, లాబింగ్లు ఒకసారి టీంలోకి సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. వన్స్ టీంలో సెలెక్ట్ అయిన తర్వాత టాలెంట్ నిరూపించుకోవాల్సిందే. ఎందుకంటే మనది అతిపెద్ద భారతదేశం, 142 కోట్లకు పైగా ఉన్న జనాభా ఉన్న అతిపెద్ద దేశం. క్రికెట్ అంటే పిచ్చి, క్రికెట్ అంటే అభిమానం, వీరాభిమానం. క్రికెట్ అంటే పడి చచ్చే ఫ్యామిలీస్, లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. లక్షలాది మంది వాళ్ళ పిల్లలను స్టార్ క్రికెటర్లుగా చూడాలి అనుకుంటారు. సో అంతమందిని జల్లెడ పెట్టాలి అంటే ఖచ్చితంగా టాలెంట్కే పెద్దపీట వేస్తారు. ఆ టాలెంట్తో పాటు ఒకంత అదృష్టం కలిసి రావాలి, ప్లస్ ఒక దారి తెలియాలి. ఫస్ట్ రంజీల నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ క్రికెట్ అసోసియేషన్తో ఏ విధంగా డీలింగ్స్లో ఉండాలి, కోచ్లతో ఏ విధంగా డీలింగ్స్లో ఉండాలి, ఇవన్నీ కూడా అంటే ఆ మార్గం తెలిస్తే చాలు. సరైన టాలెంట్ ఉండి డబ్బులు లేకపోయినా, పైరువీలు లేకపోయినా, ఆ మార్గం తెలిస్తే చాలు, ఏం ఆడాలి, ఎలా వెళ్ళాలి అని. సో ఆ సరైన దారిలోనే తిలక్ వర్మ వచ్చాడనమాట. సో ఇప్పుడు ఇంటర్నేషనల్లో అతని పేరు మారుమోగిపోతుంది. దేశవ్యాప్తంగా అతనికి అభిమానులు తయారయ్యారు, విపరీతంగా అతని గురించి సెర్చ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.